Hi students, today we are going to continue sums based on linear equations solving. We already learned the methods how to solve the linear equations. Once let us recap and we are going to start the exercise. Word sums we are going to start, that is nothing but exercise 4.2. Very important session. Let us dive into the session. Methods of solving linear equation లో మనం ఎలిమినేషన్ మెథడ్ చూసుకున్నాం. ఓకే, ఎలిమినేషన్లో మనం ఏం చేస్తున్నామంటే సింప్లీ లాస్ట్ క్లాస్ ఎవరైతే వినలేదో దయచేసి అది వినండి. ఏం లేదు, ఐదర్ ఎక్స్ ఆర్ వై వీ కెన్ చూస్, విల్ మేక్ దేర్ కోఎఫిషియంట్స్ ఈక్వల్. సేమ్ ఉంటే వీడు సబ్ట్రాక్షన్, అలగ్ ఉంటే వీడు అడిషన్ కదా. ఇది చూసినాం మనం, ఇడ్లీ దోశ ఇడ్లీ అని చూసేసుకున్నాం. సింప్లీ షేరింగ్ అండ్ మేక్ ఇట్ ఈక్వల్ అండ్ elimination, one of them will be eliminated. Next, substitution also simple, same logic only. ఏం లేదు, మనం ఎక్స్ను వైను ఒక సైడ్ పెట్టేసుకుంటాం, మిగిలిన అన్ని అదర్ సైడ్ పంపించేసుకుంటాం. ది సెకండ్ ఈక్వేషన్ వీఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్. ఎవరైతే ఆ సెషన్ వినలేదో దయచేసి అది వింటేనే వర్డ్ సమ్స్ అనేవి మనకు వర్త్ ఇట్ ఉంటాయి, లేకపోతే ఇట్స్ బికమ్స్ ఏ యూజ్లెస్ థింగ్. ఓకే, లింక్ విల్ బీ ఆల్రెడీ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ వాచ్ దట్ వీడియో అండ్ కమ్ బ్యాక్ టు దిస్ వన్. ఓకే, మీరు ఏం లేదు, దానికి 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది అంతే, వరీ లేదు. ఓకే రైట్, చూడండి. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఫాలోయింగ్ వర్డ్ సమ్స్ని మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లోకి మార్చి ఫైండ్ దేర్ సొల్యూషన్ అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో అంటే ఇచ్చింది ఏంటిది, రేషియో ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ టూ పర్సన్స్ ఇన్కమ్స్ రేషియో ఇచ్చిండు. ఎంత, 9:7 అని ఇచ్చిండు. ఓకే చలో. ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ కూడా ఇచ్చిండు. ఒకటేమో ఇన్కమ్స్, ఇంకొకటి ఎక్స్పెండిచర్. ఓకేనా, రైట్, 2 ఇచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి ఏంటిది, సేవింగ్ ఎప్పుడు వస్తుంది చెప్పండి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. నీ దగ్గర 1000 రూపాయలు నువ్వు, అదే 1000 రూపీస్ నువ్వు సేవ్ చేసుకున్నావు, పేరెంట్స్ ఇస్తే, మీ డాడీ మమ్మీ ఇస్తే. దాంట్లో నువ్వేం చేసేసినావు అంటే ఒక 400 నువ్వు ఎక్స్పెండ్ చేసేసినావు. హౌ మచ్ విల్ బి లెఫ్ట్ ఓవర్? యువర్ ఇన్కమ్ ఈజ్ 1000, యువర్ స్పెండింగ్ 400, స్టిల్ ద సేవింగ్ విల్ బి 600. తెలుస్తుంది కదా, సింపుల్ లాజిక్. ఇక్కడ కూడా మనకు 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో తెలియదు మనకు, అన్నెసెసరీ. బట్ దెయిర్ ఇన్కమ్స్ రేషియో ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు, లెటస్ consider 2 persons incomes ratio. ఏమనుకుందాం, ఇన్కమ్స్ రేషియో 9:7 ఇచ్చింది కదా. మనం ఏమనుకుంటాం అంటే 9x, 7x, దట్స్ ఇట్. రేషియో ఇస్తే మనం ఏం తీసుకోవాలి, సింపుల్గా వాటి పక్కన ఎక్స్లు పెట్టాలి, అంతే, ఏం లేదు. ఇప్పుడు నీకు యువర్ ఏజ్ అండ్ మై ఏజ్, యువర్ ఏజ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 15 years, మై ఏజ్ ఈజ్ 30 years. ద రేషియో ఆఫ్ అవర్ ఏజెస్ విల్ బి 1:2. ఓకే, యూ అండ్ మీ రేషియో విల్ బి 1:2. అంటే నాకు 2 years, నీకు 1 year అని కాదు ఇక్కడ. ఓకే, యువర్ ఏజ్ రేషియో అండ్ మై ఏజ్ రేషియో ఈజ్ 1:2. యాక్చువల్ అవర్ ఏజెస్ విల్ బి 1x, 2x, ఆర్ 1y ఆర్ 2y, ఎనీథింగ్. ఈ వై ఏంటిదయ్యా అని అంటే, వై ఒక 15 years అని నేను ఇస్తే నీ ఏజ్ వచ్చేసి 15 అయిపోతుంది, నా ఏజ్ వచ్చేసి 30 అవుతుంది. దట్ వై వీ డోంట్ నో. ఇక్కడ కూడా వాళ్ళు ఎంత ఇన్కమ్ అనేది మనకు తెలియదు. ఓకే, సర్టెన్ అమౌంట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు దిస్ 9 అండ్ షుడ్ ఆల్సో బి మల్టిప్లైడ్ టు 7. కాబట్టి మనం ఏమనుకున్నాం, ఆ షుడ్ బిని ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఓకేనా, సింపుల్ లాజిక్. సిమిలర్లీ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్స్, సేమ్ లాజిక్లో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ రేషియో విల్ బి, ఇప్పుడు ఏమనుకుందాం, ఎక్స్పెండిచర్ రేషియో, ఇప్పుడు దీన్ని ఏమనుకుందాం, 4y, 3y. ఓకేనా, ఈచ్ ఆఫ్ దేమ్ మేనేజెస్ టు సేవ్, దేర్ సేవింగ్స్ ఆర్ గివెన్ అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఫస్ట్ పర్సన్ సేవింగ్స్ నేను రాస్తున్నా. ఫస్ట్ పర్సన్ సేవింగ్స్ ఎంత, 2000. ఈచ్ 2000 అన్నాడు, ఫస్ట్ అయినా సెకండ్ అయినా 2000 రూపీస్, 2000. సింప్లీ కెన్ ఐ రైట్ ఫ్రమ్ దిస్ వన్ ఈక్వేషన్, వాట్ ఈస్ దట్? ఫస్ట్ పర్సన్ ఎర్నింగ్ ఈజ్ 9x, ఫస్ట్ పర్సన్ స్పెండింగ్ ఈజ్ 4y, gives how much is still left over, 2000 rupees. ఓకేనా,
నిజానికి వీడు ఎంత ఎర్న్ చేసినా నాకు తెలియదు, ఎంత స్పెండ్ చేసినా కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళ రేషియో మాత్రమే తెలుసు నాకు. ద ఓవరాల్ సేవింగ్ రూపీస్ విల్ బి సేమ్. సిమిలర్లీ ఫర్ ద సెకండ్ పర్సన్ ఇదేమవుతుంది, సెకండ్ పర్సన్ వచ్చేసి కూడా మనకు వాడికి సేవింగ్స్ ఎంత, వాడికి ఇన్కమ్ ఎంత 7x, వాడి ఎక్స్పెండిచర్ ఎంత, వాడి సేవింగ్ ఎంత, ఇద్దరిది కూడా 2000 రూపీసే ఈచ్ ఆఫ్ దెమ్. ఇద్దరిది కలిపి 2000. సింపుల్గా నీకు ఏమేమి వచ్చేసినాయి, 2 ఈక్వేషన్స్ వచ్చేసినాయి. ఓకేనా, 2 ఈక్వేషన్స్. దీస్ 2 ఈక్వేషన్స్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఏది చేద్దాం బెటర్? ఎలిమినేషన్ ఈజ్ సూపర్ ఈజీ బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. అంటే మనం ఏం చేయబోతున్నాం, సింపుల్గా ఎలిమినేట్ చేయబోతున్నాం. ఎలిమినేట్ చేయడానికి ఏం చేయాలని చెప్పినాను, సెలెక్ట్ ఎక్స్ ఆర్ వై. ఎవడు ఈజీ ఉన్నారు చెప్పండి? వైలు ఈజీగా ఉన్నాయి. ఎందుకు? 4లు 3లు ఉన్నాయి కాబట్టి ఇవి బెటర్, ఈజీ చిన్నవి. 9, 7 కొంచెం పెద్దది కదా, బెటర్ గో విత్ 4 and 3. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్కి ఇగో ఈ 3ని ఈ ఫస్ట్ ఈక్వేషన్కి, ఈ 4ని ఈ సెకండ్ ఈక్వేషన్. మళ్ళీ చెప్తున్నా, ఈ 4 ఏమో వెళ్ళి వీనికి మల్టిప్లై అవుతుంది, ఈ 3 వెళ్ళేమో సార్ మైనస్ కాదు, ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నా. అంటే సింప్లీ నేను ఏం చేస్తున్నా, ఈక్వేషన్ 1 దట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై నెంబర్ 3. నెంబర్ 3తో మల్టిప్లై చేద్దాం. ఏమైపోతాం, మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేద్దాం. ఏమైపోయింది, 3తో మల్టిప్లై అయింది, 9 3s. ఓకే, నెక్స్ట్ 4తో మల్టిప్లై అవుతుంది, 3 మల్టిప్లై అవుతుంది, 4 3s. నెక్స్ట్ 3 మల్టిప్లై అవుతుంది, ఎంత అయిపోతుంది, 3 మల్టిప్లై అవుతాయి 6000 కదా. నెక్స్ట్ సిమిలర్లీ సెకండ్ ఈక్వేషన్ ఏంటిది, ఈక్వేషన్ 2 ఈజ్ మల్టిప్లైడ్, దిస్ ఈజ్ మల్టిప్లైడ్ బై దిస్ 1. అందుకే నేను ఏం చెప్పినా, దోశ ఇడ్లీ అంటే వీడు 4 ఇడ్లీస్ తెచ్చిండు వీనికి ఇచ్చేస్తాడు, వీడు 3 దోశ తెచ్చిండు వానికి ఇచ్చేస్తాడు. ఇద్దరికి బ్యాలెన్సింగ్గా ఏమైపోతాయి, 12 అయిపోతాయి, షేరింగ్ ఆఫ్. ఓకేనా, క్లారిటీ ఉంది కదా. రైట్, ఈ 4ని మల్టిప్లై చేస్తున్నా నేను. ఏం లేదు, దీని కోఎఫిషియంట్ దీనికి. సరే ఎందుకు వైలు, ఎక్స్లు తీసుకో. నువ్వు ఎక్స్లు తీసుకుంటే 9 దీన్ని మల్టిప్లై, 7 దానికి మల్టిప్లై. అది కొంచెం పెద్దది కదా. రైట్, చూద్దాం. 4 మల్టిప్లై చేద్దాం. 4 7s 28x. 4 మల్టిప్లై చేస్తున్నాం 12y. నెక్స్ట్ 4 మల్టిప్లై చేస్తున్నాం 8000. క్లియరా? రైట్, వీఆర్ గోయింగ్ టు నౌ ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి, సింబల్స్ చేంజ్. ఎప్పుడు వెన్ యూ డూ సబ్ట్రాక్షన్, సీ ద యాజ్ ఇట్ ఈజ్ ఉంది, సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటే అల్లగ్ సింబల్స్ ఉంటే అడిషన్ చేస్తుంది. దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ దోస్ లాస్ట్ సెషన్. ఓకేనా, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, సింబల్స్ ఏమైపోయినాయి, చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ మైనస్ ఉండే ఇప్పుడు ఏమైంది ప్లస్ అయింది, ఇక్కడ ప్లస్ ఉండే మైనస్ అయింది, ఇక్కడ ప్లస్ ఉండే ఇప్పుడు ఏమైంది మైనస్ అయింది, క్యాన్సిల్ అవుట్. ఇగో 28లో నుంచి 27 పోతే -1x కదా, బిగ్గర్ నెంబర్స్ అయ్యి. ఇక్కడ నుంచి కూడా ఇది తీసేస్తే -2000. వాట్ ఈజ్ ఎక్స్ దెన్? Finally, X we got 2000 rupees. Now they are asking clearly their incomes అంటే ఫస్ట్ ఉండేటివి ఏంటివి, అవి ఫస్ట్ ఉండేటివి ఏమేమి ఉన్నాయి మళ్ళీ. ఫస్ట్ సింప్లీ 9x ఉంది, ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ ఎంత 9x. అంటే ఏం చేయమంటున్నా, 9 into 2000. Simply his income will be 18,000. Similarly for the second person ఏమైపోయింది, వీడిది ఏమైపోయింది, సెకండ్ పర్సన్ విల్ బి 4 into ఎక్సా ఎక్సే, సారీ ఇట్స్ మై మిస్టేక్. ఓకే, 2 కూడా ఎక్సే. ఎందుకు, ఇవి మొత్తంలో ఎక్స్పెండిచర్లు, వాళ్ళు ఇన్కమ్లో అడిగారు కదా, ఇన్కమ్లే చూడాలి. ఓకేనా, ఇన్కమ్లో అడిగినప్పుడు ఇన్కమ్లో చూడాలి. దిస్ ఈజ్ దాట్. ఓకే, ఇన్కమ్ ఎంత, 7x. సింప్లీ 7 into 2000. ఇప్పుడు ఇదే మీ ఎగ్జామ్లో వాట్ ఆర్ దేర్ ఎక్స్పెండిచర్స్, బోత్ ఆఫ్ దెమ్ ఎక్స్పెండిచర్స్ అనగానే నువ్వేం చేయాలి, ఈ 2000 తీసుకెళ్ళి మల్టిప్లై చేయొద్దు వీటికి, అవి వైల్ కదా. వైల్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ 2000 వచ్చింది, అది ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు వై వాల్యూ వస్తుంది. ఆ వై వాల్యూస్ని తీసుకెళ్ళి మళ్ళీ మల్టిప్లై చేస్తే దట్ విల్ బి లిటిల్ లెందీ బట్ ద సిమిలర్ ప్యాటర్న్. ఓకేనా, ఐ హోప్ ఇట్స్ వెరీ సింపుల్ అండ్ క్లియర్. ఎంత వచ్చేసింది, 14,000 ఒకటి, 18,000 ఒకటి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. సమ్ ఆఫ్ 2 digit నెంబర్
2-digit number and the number obtained by the reversing the digits. Sum of 2-digit number అంటే 2-digit నెంబర్ ఎట్లుంటే చెప్పండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 24 తీసుకున్నా, ఒక 2-digit నెంబర్. 14 తీసుకున్నా, 2-digit నెంబర్. ఓకేనా? 2-digit నెంబర్ లాజిక్ ఉంది కదా. రైట్, సమ్ ఆఫ్ దిస్ 2-digit నెంబర్ అండ్ 2-digit నెంబర్ ద సమ్ అనగానే దీన్ని దేనికి యాడ్ చేస్తున్నంట, సమ్ ఆఫ్ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్. ఇట్లా రివర్స్. ఇప్పుడు నేను 24 తీసుకున్నా, నెక్స్ట్ ఏం చేస్తున్నా 42, ఇట్లా రివర్సింగ్, ఇట్లా చేస్తున్నాం రివర్స్ చేస్తున్నాం. ఎంత వస్తుంది? ఇక్కడైతే 66 రావాలి. ఈ నెంబర్ యాక్యురేట్ అయితే ఇది వస్తుంది, ఇక్కడైతే ఇది వస్తుంది, ఏదో ఒకటి. నేను ఇప్పుడు ఆ నెంబర్స్ అవి అయితే అనేది ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సమ్ ఎంత కావాలంటే 66 అంటే ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ దోస్ నెంబర్స్ డిఫర్ బై 2. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసిన నేను ఇట్లా 2 - 4 అని చేస్తే నాకు డిఫరెన్స్ ఎంత రావాలి? 2 రావాలి. ఇగో 1 - 4 డిఫరెన్స్ చేస్తే ఎంత రావాలి? నాకు 2 రావాలి. డిఫరెన్స్ విల్ బి 2 అని చెప్పిండు. ఓకే, లెట్ us బిగిన్. ఇది మీకు ఎగ్జాంపుల్గా అంత సోది. రైట్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏంటది? లెట్ us కన్సిడర్ 2-digit నెంబర్. లెట్ us కన్సిడర్ 2-digit నెంబర్ బి. నెంబర్ ఏంటిది? XY అనేది నా 2-digit నెంబర్. మరి దీన్ని నాకు నెంబర్ ఫార్మేట్లో రాస్తే ఇప్పుడు నాకు 12 అనేది నా 2-digit నెంబర్. ఓకేనా? అంటే దాని మీనింగ్ ఏంది? 1 × 2 అనా? అట్టర్లీ రాంగ్ కదా. దిస్ ఈజ్ 1's ప్లేస్, దిస్ ఈజ్ 10's ప్లేస్. ఇది కదా నెంబర్ 10 + 2 అని. మరి XY అంటే X × Y అనా? ఫస్ట్ డిజిట్ తెలియదు, సెకండ్ డిజిట్ తెలియదు, యూనిట్స్ ప్లేస్ తెలియదు, 10's ప్లేస్ తెలియదు. దెన్ ద 2-digit నెంబర్ విల్ బీ 1's ప్లేస్ టు బి మల్టిప్లైడ్ టు 1's, 10's ప్లేస్ టు బి మల్టిప్లైడ్ టు 10's. దిస్ ఈజ్ ద లాజిక్. ఓకే, 10x + 1y. ఓకే, దిస్ ఈజ్ యువర్ 2-digit నెంబర్. ఇప్పుడు ఇచ్చిన ఈ 2-digit నెంబర్ని ఏం చేయమంటుండు క్వశ్చన్లో? అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఓకే, స్టేట్మెంట్ 1, ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్తుండు అని అంటే ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే యూజువల్ చెప్పమంటే ఇగో ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఈ డిజిట్స్ ప్లస్ రివర్సింగ్ ద డిజిట్స్ గివ్స్ 66. ఇది రాయొద్దు మీరు, మీకు అండర్స్టాండింగ్ కోసం రాస్తున్నాం ఈ బ్లాక్ కలర్. యాక్చువల్గా మనం రాయాల్సింది ఏంటో ఇప్పుడు చూడండి. ఓకే, అకార్డింగ్ టు ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇగో 10x + y అని రాయాలి. ఎందుకు ఇవి ఇంటూలు కావు ఇవి. ఇది 1's ప్లస్ 10's ప్లస్ 2-digit నెంబర్. నేను ఇందాక చెప్పిన 12 అంటే 1 × 2 కాదు, 10 + 2 అని. ఎందుకట్లా? ఇవి డిజిట్స్ రా బాబు. ఇట్లా రాస్తే ఏమంటారు? సిద్దిపేట వాళ్ళు అంటారు. ఓకే, కాబట్టి ఇట్లా డైరెక్ట్ రాయొద్దు. అదేదో మోడల్ ఉంటుంది అలా చెప్పాను, నేను సిద్దిపేట అనట్లేదు, సారీ ఫర్ దాట్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకేనా? రైట్. ఓకే, ఇది 1's ప్లస్, ఇది 10's ప్లస్, ఇది మళ్ళీ 1's ప్లస్ 10's ప్లస్. రైటా? 10y + x. రైటా? క్లారిటీ ఉంది కదా. ఈక్వల్స్ టు 66. ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అంటే అట్లా రాస్తాయి డైరెక్ట్గా. ఓకే, రైట్. ఇది జస్ట్ 10's 1's మల్టిప్లికేషన్. 10x + x 11x, y + 10y 11y ఈక్వల్స్ టు ఎంత? 66. కెన్ ఐ టేక్ 11 కామన్? రైట్, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది 11 టేబుల్. ఓకే, x + y ఇటున్న 11 అటు పంపించేద్దాం. ఏమైపోతుంది? x + y = 66/11 విచ్ గివ్స్ x + y = 6. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఈక్వేషన్. డన్. ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టోరీకి పోదాం. సెకండ్ స్టోరీలో ఏం స్టార్ట్ అవుతుంది? ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డిఫర్ బై 2. డిజిట్స్ ఆఫ్ ద నెంబర్, వాట్ ఆర్ అవర్ డిజిట్స్? ఒకటి 10's, ఒకటి 1's కదా. x, y ఈజ్ అవర్ డిజిట్స్. యాక్చువల్లీ దేర్ డిఫరెన్స్, ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ differ by 2. that means that implies ఇట్లా రాసుకోవాలి. x - y = 2. ఎందుకు ఇట్లా? మాడెందుకు రాసిరు సార్? మాడెందుకు మాకు తెలియదు, మా టీచర్ చెప్పాలి. రైట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐదర్ ఇగో ఇదన్నా పెద్ద నెంబర్ అయి ఉండొచ్చు, ఆర్ y అన్న పెద్ద నెంబర్ అయి ఉండొచ్చు కదా. రెండు కరెక్టే. బట్ ఇది ఆర్ ఇది, దిస్ వన్ ఆర్ దిస్ వన్, ఎనీ వన్ ఆఫ్ దెమ్ యూ క్యాన్ టేక్. ఎనీ వన్ ఆఫ్ దెమ్ యూ టేక్. ఫస్ట్ కన్సిడర్. నేను ఏమేమి తీసుకుంటున్నా చూడండి.
లెట్ ఎక్స్ మైనస్ ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఇది తీసుకుందాం, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 6 ఇంకొక ఈక్వేషన్ తీసుకుందాం. చలో ఇప్పుడు ఏమన్నా ఇడ్లీ దోశ అవసరమా, షేరింగ్ ఏమన్నా అవసరమా? సింప్లీ కెన్ వీ డూ, సింప్లీ వీ కెన్ డూ ఐదర్ అడిషన్ యూ డూ ఆర్ సబ్ట్రాక్షన్ ఆల్సో యూ డూ. సబ్ట్రాక్షన్ చేసిన అనుకో టింగ్ 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 సుహూర్, లేదా అడిషన్ చేద్దాం, అడిషన్ చేస్తే డైరెక్ట్ యాడ్ చేస్తే కూడా వైలు క్యాన్సిల్ అయిపోతాయి. లేదు ఇందాకట్లాగా ఏంటి సబ్ట్రాక్షన్ చేస్తే ఇక మైనస్, ఇది ప్లస్ ఉన్న మైనస్, ఇది ప్లస్ ఉన్న మైనస్, ఇది క్యాన్సిల్, ఇది మైనస్ ఇది మైనస్, మైనస్ 2y. ఇగో 6లో నుంచి 2 పోతే 4 బిగ్గర్ నెంబర్ సైన్. నెక్స్ట్ ఐ వాంట్ y, ఓకే 2 1s 2 2s, మల్టిప్లికేషన్లో ఉంది ఇటుపోతే డివిజన్. y ఎంత వచ్చేసింది, +2 వచ్చేసింది. y ఈక్వల్స్ టు 2 ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్ x ప్లస్ వై ఈక్వల్స్ టు 6 అనే ఈక్వేషన్లో పెడుతున్నా నేను. y దగ్గర 2 రాద్దాం, x ప్లస్ 2 ఈక్వల్స్ ఇది పంపించేద్దాం. ఏమొచ్చేసింది మళ్ళీ 6 మైనస్ 2 ఇట్ విల్ బీ 4. ఓకేనా? ఇప్పుడు రిక్వైర్డ్ నెంబర్, దేర్ ఫోర్ రిక్వైర్డ్ నెంబర్ బి ఏంటిది, అది ఎక్స్ వై అంటే ఎక్స్ అంటే ఎంత వచ్చింది 4 వచ్చింది, ఆర్ 2 వచ్చింది. ఇది ఒకటేనా ఆన్సర్? ఇంకా 42 అయినా 42 అయినా? ఎస్ఆర్ 42ని మళ్ళీ నేను రివర్సింగ్ డిజిట్స్ చేస్తే 24 విచ్ గివ్స్ 66. దిస్ ఈజ్ ఓన్లీ ఆన్సర్ అన్ను ఫిక్స్ చేయొద్దు. యు ఆల్సో గో విత్ ద వర్డ్ y మైనస్ ఎక్స్ ఆల్సో. y మైనస్ ఎక్స్ తీసుకుంటే అప్పుడు 24 వస్తుంది. నో నీడ్ టు వరీ. ఇప్పుడైతే మనకు డిఫర్ బై 2 అని అంటే వాటి మధ్య డిఫరెన్స్ 2 అని చెప్పిండంటే మనకి మనం ఎట్లా కన్సిడర్ చేసుకున్నామంటే ఫస్ట్ డిజిట్ని ఎక్స్ని పెద్దదాని నెంబర్లాగా కన్సిడర్ చేసుకున్నాం, అంతే వచ్చింది. ఓకేనా? దట్స్ వాట్, నో నీడ్ టు వరీ. ఇలా చేయొచ్చు. లేదు ఇది తీసుకుంటే నెక్స్ట్ సేమే వస్తుంది, 24 వస్తుంది. దాని రివర్సింగ్ ద డిజిట్స్ 42 విచ్ గివ్స్ అగైన్ 66. బోత్ ఆర్ కరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ స్మాలర్ బై 18. లార్జర్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంటే తెలియదు మన సప్లిమెంట్ ఏం తెలుసు. ఇంకా కాంప్లిమెంట్ అంటే 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 వస్తే కాంప్లిమెంట్ బాయ్. ఓకే 2 యాంగిల్స్ని నేను యాడ్ చేస్తే ఒకవేళ 180 వాటికి డబుల్ వచ్చింది అనుకో, డబుల్ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఏంటివి అవి? సప్లిమెంటరీ యాంగిల్స్. మరి చెప్పండి, జెట్ స్పీడ్లో మీరు ఆన్సర్ చెప్పాలి. ఎట్లా తెలుసా? నేను 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే నాకు 180 రావాలి. ఒకటి 20, ఇంకోటి ఎంత ఉండాలి వాడు? 160. వెరీ గుడ్. ఒకటి 100, ఇంకోటి ఎంత ఉండాలి వాడు? ఓకే 80. ఎందుకు నాకు 180 రావాలి కదా. ఓకే వెరీ గుడ్. ఒకటి 50, ఇంకోటి ఎంత? క్వశ్చన్ మార్క్ 130. మీరు చెప్పేస్తారు ఇట్లా. వెరీ గుడ్, నైస్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే 20కి ఏం యాడ్ చేస్తే నాకు 180 వస్తుందని నువ్వు థింక్ చేస్తున్నావు. వెరీ గుడ్. అందుకే ఇప్పుడు నాకు 20కి సప్లిమెంట్ ఈజ్ 160, 160కి సప్లిమెంట్ వచ్చేసి 20, 100కి సప్లిమెంట్ వచ్చేసి 80కి సప్లిమెంట్ వచ్చేసి 100. ఎందుకు ఇవి 2 యాడ్ చేస్తే నాకు 180 రావాలి. దిస్ ఇస్ ద లాజిక్. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ దాట్ వే, ఇఫ్ 1 యాంగిల్ ఈజ్ ఎక్స్, మరి ఎక్స్కి ఏం యాడ్ చేస్తే 180 వస్తుంది? దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్టెప్ వాట్ ఈస్ బిహైండ్ దిస్ వన్. ఇప్పుడు నేను 160ని ఇవ్వలేదు, కానీ నేను ఏమి ఇచ్చిన? 20 ఇచ్చిన, 180 ఇచ్చిన. ఇప్పుడు ఇందులో నుంచి తీసే నాకు ఈ యాంగిల్ తెలియదు, బట్ 180 మైనస్ 20, దిస్ ఈజ్ నథింగ్ బట్ 160. రైట్. 1 యాంగిల్ ఈజ్ 100, అనదర్ యాంగిల్ ఈజ్ 180 మైనస్ 100. అప్పుడు నీకు 80 కదా వచ్చేది. 1 యాంగిల్ ఈజ్ యూ గాట్ ఇట్ 50. అనదర్ యాంగిల్ అంటే ఏం చెప్తావు? ఈ 180 నుంచి 50 తీసేస్తావు, 130 వచ్చింది. మరి 1 యాంగిల్ ఈజ్ ఎక్స్, అదర్ యాంగిల్ విల్ బి 180 మైనస్ ఎక్స్. గాట్ ఇట్? దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు అండర్స్టాండ్. క్లియర్ ఉంది కదా? రైట్. ఇప్పుడు మనం ఏమని కన్సిడర్ చేసుకుందామంటే లెట్ us కన్సిడర్ స్మాలర్ యాంగిల్. ఇట్లా తీసుకోవాల్సిన పని లేదు, ఇది మనం డైరెక్ట్ తీసుకుందాం. లెట్ us కన్సిడర్ ద లార్జర్ యాంగిల్ బి ఎక్స్. స్మాలర్ ఏం తీసుకుందాం? స్మాలర్ బి వై. ఓకే, given supplementary angles, according to the question what we can say, sum of 2 angles larger plus smaller gives 180. this is the first equation you need to understand. ఓకేనా? ఇది మనం బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చిండు?
గివెన్ స్టేట్మెంట్. వాట్ ఈస్ దట్? సమ్ ఆఫ్ లార్జర్, ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్, లార్జర్ యాంగిల్ అంట ఎక్సీడ్స్ అంటే మోర్. హౌ మచ్ మోర్? 18 degrees. బై విచ్ యాంగిల్? స్మాలర్ యాంగిల్ కంటే 18 degrees ఎక్కువ. ఏది లార్జర్ యాంగిల్? గివెన్ లార్జర్ యాంగిల్ బి 18 more than smaller. ఇది క్వశ్చన్లోనే ఇచ్చారు, నేను కొత్తగా ఏం రాయట్లే. దట్ ఇంప్లైజ్ వాట్ ఐ కెన్ డూ, ఐ కన్సిడర్ దిస్ ఈజ్ లార్జర్, ఎక్స్ ఈక్వల్స్ టు వై ప్లస్ 18. డూ యూ అండర్స్టాండ్ దిస్? సింపుల్ కదా. ఇట్లయితే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇప్పుడు నేనేం తీసుకున్నా? ఎక్స్ వై తీసుకున్నా. ఎక్స్ ఏమో లార్జర్ తీసుకున్నా, వై ఏమో స్మాలర్ తీసుకున్నా. ఓకే, చలో ఇప్పుడు ఏం చేద్దామంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ వెళ్దాం. ఓకే, రైట్. వీ హ్యావ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 180. ఏం చేద్దాం? పుట్ ఇన్ ఎబో ఈక్వేషన్. దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఎబో ఈక్వేషన్లో వై ఎక్స్ ఈక్వల్స్ టు వై ప్లస్ 18 దగ్గర, సారీ ఎక్స్ ప్లస్లో వై ప్లస్ 18ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం దీంట్లో. ఎక్స్ దగ్గర అనగానే వై ప్లస్ 18 ప్లస్ వై ఈక్వల్స్ టు 180. వై ప్లస్ వై 2y, 18 ఈక్వల్స్ టు 180. కెన్ ఐ ట్రాన్స్పోజ్? వాట్ ఇట్ విల్ బీ? సబ్ట్రాక్షన్ చేద్దాం. ఎంత అయిపోతుంది? 20 తగ్గుతుంది. అంటే ఎంత? 162. సార్ 20 తగ్గలే, 18 కాబట్టి 2 ఎక్స్ట్రా. ఓకే, ఇప్పుడు నాకు y కావాలి. y ఈక్వల్స్ టు 162 బై 2. 2 1 జా 2, 81 జా 81 degrees ఈజ్ which angle? Smaller. This is smaller. What about larger? Larger angle equals to this one. దీని మీద 18 ఎక్కువ. x ఈక్వల్స్ టు y ప్లస్ 18 కదా. y ఆల్రెడీ 81 వచ్చింది, ప్లస్ 18. ఐదర్ యూ కెన్ డూ లైక్ దిస్ ఆర్ 180 మైనస్ 81 యూ కెన్ డూ. బోత్ ఆర్ సేమ్. ఏమొస్తుంది? 9. ఓకే, 99. అంతేనా? 99 కాదు, 109. చూడండి ఒకసారి. 9. ఓకే, 99 ఓన్లీ. ఓకే, రైట్. దట్స్ వాట్. సార్ మరి ఇదెందుకు సార్ రాసిరు? సార్ గిదే. ఓకే, ఇందులో లార్జర్ యాంగిల్ అనగానే మళ్ళీ 180 మైనస్ ఎక్స్. ఇది వద్దులేండి, ఇంకా ఇది ఎందుకు అన్నెసెసరీ. ఓకే, నో నీడ్ టు వరీ. ఇది మీకు సింగిల్ వేరియబుల్ ఇచ్చినప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనకు అవసరం లేదు. డబుల్ వేరియబుల్ ఇదే ఈజీ, సూపర్ ఈజీ, నో నీడ్ టు వరీ. ఓకే, రైట్. The taxi charges in Hyderabad have 2 components. అంటే 2 variables అండి. ఓకే, ఫిక్స్డ్ అండ్ పర్ కిలోమీటర్ ఛార్జ్. ఓకే, 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేసుకుందాం? లెట్ us కన్సిడర్ ఫిక్స్డ్ ఛార్జ్ని ఎక్స్ అనుకుందాం, ఛార్జ్ పర్ కిలోమీటర్ని వై అనుకుందాం. ఓకే, అప్ టు 3 kilometers విల్ బీ ఛార్జ్డ్ సర్టెన్ మినిమమ్ అమౌంట్. ఫర్ 3 kilometers వరకు కూడా మినిమమ్ అమౌంటే ఛార్జ్ చేస్తారు. లెట్ us కన్సిడర్ దాట్. లెట్ us కన్సిడర్ అప్ టు ఫస్ట్ 3 kilometer ఫిక్స్డ్ మినిమమ్ ఛార్జ్ ఎంత అనుకుందాం? ఈక్వల్స్ టు ఎక్స్ రూపీస్ ఎక్స్. ఇది అనుకున్నాం. మరి ఇప్పుడు పర్ కిలోమీటర్ ఛార్జ్ని ఏమనుకుందాం? పర్ అడిషనల్ కిలోమీటర్స్ ఛార్జ్ బి వై రూపీస్ అనుకుందాం. ఓకేనా? ఇది ఎక్స్, ఇది వై. కథం, చలో అయిపోయింది ఇంక స్టోరీ. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది మంచిగా చూడండి. దిస్ ఈజ్ యువర్ స్టేట్మెంట్. ఏంటిది అది? ఎవ్రీ కిలోమీటర్ యూ హ్యావ్ టు పే అడిషనల్లీ ఫర్ ఎవ్రీ కిలోమీటర్స్ ట్రావెల్. దట్స్ వాట్ వై అనుకున్నా. ఓకే, ఫర్ ద ఫస్ట్ 10 kilometers ద ఛార్జ్ ఈజ్ 160 rupees. ఏమని ఇచ్చిండు? అకార్డింగ్ టు ద క్వశ్చన్లో ఏమని ఇచ్చిండు అని అంటే ఫర్ 10 kilometers ఛార్జ్ బి ఎంత 10 kilometersకి రూపీస్ 166. కెన్ ఐ మేక్ ఇట్ వన్ ఈక్వేషన్ ఫర్ దిస్? వాట్ ఈస్ దట్? 10 kilometersలో 3 kilometers వరకు ఫిక్స్డ్ ఛార్జ్ అబ్బా. ఫర్ దిస్
3 కిలోమీటర్స్కి ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 10లో మీరు చేసే మిస్టేక్ ఎట్లా చేస్తారు తెలుసా? 1 ఏంటి ఇట్లా రాసేసి మిగిలింది 9 కిలోమీటర్స్. నో వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఎక్స్ ఈజ్ నాట్ ఫర్ 1 కిలోమీటర్, ఎక్స్ ఈజ్ కన్సిడర్ ఫర్ 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్ ఇక్కడ పోయింది, మళ్ళీ 3 × x రాయొద్దు, ఇంకా ఇది కూడా తప్పే. సింప్లీ యూ కెన్ కన్సిడర్ ఎక్స్ ఇట్ సెల్ఫ్ ఫర్ 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్కి ఎక్స్ ఛార్జ్ అని మనం తీసేసుకున్నాం. ఓకే, ఇంకెన్ని ఉంటాయి? ఈ 3ని తీసేసిన నేను 10లో నుంచి. కాల్ చేస్తే 10 - 3 రాసుకోండి. ఫర్ దిస్ రిమైనింగ్ కిలోమీటర్స్ వీఆర్ ఛార్జింగ్ y రూపీస్. దట్ ఈజ్ నథింగ్ బట్ x ప్లస్ 7y = 166. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఈక్వేషన్, సింపుల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏమున్నాడు? ఫర్ ద జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్, ఈసారి 15 కిలోమీటర్స్. ఫర్ 15 కిలోమీటర్స్ ఛార్జ్ బి ఎంత ఛార్జ్ చేస్తారు? ఎంత చేస్తారు? 256 చేస్తారు. రూపీస్ 256 చేస్తారు. ఓకే, ఫర్ 3 కిలోమీటర్స్. ఇందులో కూడా మళ్ళీ 3 కిలోమీటర్స్ వరకు ఎక్స్ రూపీసే. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 15లో 3 పోతే 15 - 3 12 రాద్దామా డైరెక్ట్? ఓకే సరే ఆగండి రాద్దాం. 15 - 3కి y రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదెంత? 256. మళ్ళీ నో మోర్ కన్ఫ్యూజన్. బీ కేర్ఫుల్లీ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఏం చెప్తున్నా నేను ఇక్కడ? వాళ్ళు 3 కిలోమీటర్స్ నువ్వు ట్రావెల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆటో బుక్ చేసినావు, 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాను, 2 కిలోమీటర్ ట్రావెల్ చేస్తావు, 3 కిలోమీటర్, దట్స్ అప్ టు యూ. బట్ 100% నువ్వు 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా, 1 చేసినా ఫిక్స్డ్ ఛార్జ్ నువ్వు పక్కా సర్టెన్ అమౌంట్ ఇవ్వాలి. వాళ్ళైతే బేసిక్ అయితే మినిమం 3 కిలోమీటర్స్, మినిమం అంటే అందులో నువ్వు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, మినిమం వరకు 3 కిలోమీటర్స్ వరకు అయితే ఛార్జ్ ఒక్కటే. అదెంత? ఎక్స్. దాని మీద అడిషనల్గా నువ్వు ట్రావెల్ చేస్తే y రూపీస్. అనగానే నువ్వు అడిషనల్ కిలోమీటర్స్కి పక్కన y మల్టిప్లై అవుతూ వెళ్ళాలి. అది లాజిక్. ఇప్పుడు నేను 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన, అందులో 3 ఏమో ఫిక్స్డ్, అందులో రిమైనింగ్ 12 వచ్చేసి అడిషనల్ కిలోమీటర్స్. ఎందుకంటే 3 వరకు ఒకటే ఛార్జ్, మిగిలిన వాటందుకు ఛార్జ్ వ్యారీ అవుతుంది. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? రైట్, దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. దిస్ ఈజ్ ఫిక్స్డ్, దిస్ ఈజ్ వ్యారింగ్, దిస్ ఈజ్ ఫిక్స్డ్, దిస్ ఈజ్ అడిషనల్ కిలోమీటర్స్. ఓకే, వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇట్. సింప్లీ సాల్వ్ డైరెక్ట్లీ బై యూజింగ్ ఎలిమినేషన్. ఎలిమినేషన్ అని ఎందుకంటున్నా? వేరియబుల్స్ ఆల్రెడీ ఈక్వల్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎక్స్ ఉంది, కింద ఈక్వేషన్లో ఏముంది? మళ్ళీ ఇక్కడ కూడా ఎక్సే ఉంది. ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఎంత? 12y = 256. ఐఎమ్ గోయింగ్ టు సబ్ట్రాక్షన్ చేస్తే ఏమైతే సింబల్స్ అని చేంజ్. చలో, ప్లస్ x - x గెట్స్ క్యాన్సిల్. 12లో 7 పోతే -5y. ఓకే, 256లో 166ని సబ్ట్రాక్షన్ చేస్తున్నా. 6లో 6 పోతే 0 పోతుందా? 12 9 అంతే కదా వచ్చేది. రైట్, 90 వచ్చింది. ఏ 90? -90, బిగ్గర్ నెంబర్ సైన్. y = -90 by -5. 5 1s 5 18s. సార్ అట్లా సార్, 5 1s 5 పోయి 4 మిగులుతుంది 40, 5 8s 40. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇప్పుడు నాకు y అనేది ఏంటిది? అడిషనల్ ఛార్జ్ పర్ కిలోమీటర్ = 18 రూపీస్. వాట్ అబౌట్ ఫిక్స్డ్ ఛార్జ్? నా ఫిక్స్డ్ ఛార్జ్ కావాలి. ఫిక్స్డ్ ఛార్జ్ = x కావాలంటే ఏం చేద్దాం? ఈ y = 18. సబ్స్టిట్యూట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్, దట్ ఈస్ x + 7y = 166లా సబ్స్టిట్యూట్ చేద్దాం. రైట్, 18 × 7 ఎంత? 7 8s 56 అంటే 126. అటు పంపించేద్దాం. ఏమైపోతుంది? 126 అటు పంపించేస్తే -126. చలో 0 4 40 వచ్చేసింది. ఇప్పుడు ఏమైపోయింది? ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత? 40 ఫర్ 3 కిలోమీటర్స్. చూసిరా, 3 కిలోమీటర్స్ వరకు 40 రూపీసే తీసుకున్నాడు. నువ్వు ఒక్క అడిషనల్ కిలోమీటర్ వెళ్ళినా 18 పెంచుకుంటూ పోతూనే ఉన్నాడు ఇంకా. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ ఫిక్స్డ్ ఛార్జ్, దిస్ ఈజ్ ఛార్జ్ పర్ కిలోమీటర్స్. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ ట్రావెల్ ఎంత ట్రావెల్ చేస్తుండు? ట్రావెలింగ్ ఆఫ్ 25 కిలోమీటర్స్. ఇందులో 40 రూపీస్ వచ్చేసి ఫిక్స్డ్ ఫర్ 3 కిలోమీటర్స్. 25లో ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంటాయి? బట్ 3 పోతే 22 ఉంటాయి. ఈ 22కి ఛార్జ్ మాత్రం ఎంత? 18 రూపీస్.
you can multiply and you add it, you will get the answer. Okay na? Simple questions. Right. A fraction will be equal to 4/5. Fraction ఏంటంటే fraction అంటే numerator upon denominator. Fraction become 4/5 if 1 is added to the both numerator and denominator. Do you know the numerator and denominator? Let us consider. Let numerator of a fraction, మీరైతే మొత్తం స్పెల్లింగ్ రాయాలి. న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ బి ఎక్స్ అనుకుందాం. డినామినేటర్ ఏమవుతుంది? డినామినేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ బి వై. దట్ ఇంప్లైస్ రిక్వైర్డ్, సరే మొత్తం రాద్దాం. దట్ ఇంప్లైస్ రిక్వైర్డ్ ఫ్రాక్షన్ బి ఏమైపోతుంది? ఎక్స్ బై వై. ఓకేనా? ఎందుకు? న్యూమరేటర్ అపాన్ డినామినేటర్, న్యూమరేటర్ పైన డినామినేటర్ కింద. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ గురించి మాట్లాడతాను. ఈ ఫ్రాక్షన్, దిస్ ఫ్రాక్షన్ బికమ్స్ 4/5. ఈ ఫ్రాక్షన్ అంట, ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 4/5 వెన్ ఇట్ ఈస్ ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్. 1 ఈజ్ యాడెడ్ టు హియర్ యాజ్ వెల్ యాజ్ హియర్. దిస్ ఈజ్ గివెన్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్ 1 ఇది ఇచ్చారు. నెక్స్ట్ ఏం చెప్తుండు? ఇఫ్ హవెవర్, సెకండ్ స్టేట్మెంట్, హవెవర్ 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బోత్. ఇది నీ ఫ్రాక్షన్ అబ్బా. 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బోత్ న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్. ఫ్రాక్షన్ విల్ బికమ్ 1/2. ఫ్రాక్షన్ ఏమైపోయింది? 1/2. దిస్ ఈజ్ సెకండ్ స్టేట్మెంట్. ఓకేనా? దీని నుంచి ఒక ఈక్వేషన్, దీని నుంచి ఒక ఈక్వేషన్ తెచ్చుకుందాం. ఏంటిదా ఈక్వేషన్? ఫస్ట్దా ఇదే, క్రాస్ మల్టిప్లై ఇది 2 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 క్రాస్ మల్టిప్లై ఇది మల్టిప్లై చేద్దాం 4 ఇంటూ వై ప్లస్ 1. చాలా లోపల మల్టిప్లై చేద్దాం 5x ప్లస్ 5. ఇదంతా 4y ప్లస్ 4. ఈ 4 ఇవన్నీ ఇటు పట్టుకొచ్చేద్దాం. 5x ఇది ఇటు పట్టుకొస్తే -4y. ఓకే, ఈ +5 ఇక్కడ ఉంది, ఇది ఇటు వచ్చేస్తే -4 ఇక్కడ -4 అయిపోతుంది. ఇక్కడ +4 ఇటు వస్తే -4. 5 నుంచి 4 పోతే ఎంత మళ్ళా 1 కదయా, +1. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. లేదు సార్ నేను 1 అటు పంపించేస్తుంటే -1 అని రాసుకో, నో ఇష్యూస్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ స్టోరీ, క్రాస్ మల్టిప్లై. ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి. రైట్, ఇగో 2తో మల్టిప్లై చేస్తాం. 2తో x - 5ని మల్టిప్లై చేసినాం. ఇగో 1తో దీన్ని మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ y - 5. 1తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది కదా బడ్డు, ఏమన్నా మారుతుందా? ఇగో 5 2s నెవర్ ఎవర్ రైట్ ఓన్లీ 5. 5 2s 10. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే ఇది ఇంతే ఉంటుంది. ఎందుకు? 1తో మల్టిప్లై చేస్తే ద సేమ్ వాల్యూ యూ విల్ గెట్. ఇవి 1 పట్టుకొచ్చేద్దామని 2x, ఇది పట్టుకొచ్చేస్తే -y. ఓకేనా, ఈ 10 ఇటు పంపిద్దాం. ఏమైపోతుంది? -5 ఇట్లనే ఉంది, +10. ఓకే, that means first equation, second equation I will write here. First equation I got 5x minus 4y. ఇవన్నీ ఇటు పట్టుకొచ్చేసిన -1. ఓకే, ఇది ఇటు పట్టుకొచ్చిన భయం లేదు. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి. 2x minus y equals to +5. ఎందుకు? 10 నుంచి 5 పోతే 5. If I want to do simplification, is there any changes? Yes, needed, because this is not at all ఈక్వల్. ఇవి ఈక్వల్గా లేవు, కోఎఫిషియన్స్ ఈక్వల్గా లేవు. ఉన్నాయా? ఇక్కడ 5 2, ఇక్కడ 4 1 ఉంది. వి డూ వన్ థింగ్, సెకండ్ ఈక్వేషన్కి ఏం చేద్దామంటే, ఈ సెకండ్ ఈక్వేషన్కి మొత్తానికి నేనేం చేస్తున్నా, 4 మల్టిప్లై చేస్తున్నా. ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ యూ కెన్ రైట్ అగైన్, నో ఇష్యూస్. ఏంటది? యాజ్ ఇట్ ఈజ్, దీన్ని అసలు చేంజ్ చేస్తలే నేను. ఓకే, రాసేసిన. సెకండ్ ఈక్వేషన్ మాత్రం మల్టిప్లై చేద్దాం. లోపల మల్టిప్లై చేద్దాం. 4 2s 8x, 4y. నెక్స్ట్ ఏంటి? 4 ఇంటూ 5 20. నౌ వీఆర్ గోయింగ్ టు ఎలిమినేట్. ఎందుకు? సేమ్ ఉన్నాయి చూడు, ఇంకా సీదా ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. సేమ్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే సింబల్స్ చేంజ్ అయితే కటాపిట క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, 8 నుంచి 5 పోతే 3x. ఇవి చూడండి సేమ్ సైన్ ఉన్నాయి, యాడ్ అయిపోతాయి. నాకు x కావాలి. -21/-3. 3 1s 3 7s, x equals to 7. వాట్ ఈజ్ ఎక్స్? ఫ్రాక్షన్లో న్యూమరేటర్ వచ్చేసి x. ఓకే, నౌ వీ నీడ్ డినామినేటర్ అంటే y కదా. ఫర్ గెటింగ్ y యూ టేక్ ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్ విచ్ ఈస్ ద సింప్లెస్ట్ ఈక్వేషన్. ఈ బాక్స్ లోపల ఉన్న తీసుకుందామా? ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఈక్వేషన్. కన్సిడర్
2x మైనస్ వై ఈక్వల్స్ టు 5. దీంట్లో ఎక్స్ ప్లస్లో ఏం చేస్తున్నా 7 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 7 ఇన్ దిస్ అబో ఈక్వేషన్. ఓకే, 7 2 14 మైనస్ వై ఈక్వల్స్ టు 5. ఈ వైని ఇటు పట్టుకెళ్తా, 5ని ఇటు పట్టుకొస్తా. ఏమైపోతుంది 14 మైనస్ 5 ఈక్వల్స్ టు వై. 14లో 5 పోతే ఎంత? 14లో 5 పోతే ఎంత? 9. ఓకే రైట్. నౌ రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఎక్స్ అపాన్ వై. ఎక్స్ ఎంత వచ్చేసింది నాకు? 7 వచ్చేసింది. వై ఎంత వచ్చేసింది? వై వచ్చేసి 9 వచ్చేసింది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈజ్ 7/9. ఇన్ దిస్ వే వీఆర్ సపోజ్ టు డూ ద క్వశ్చన్స్. ఓకే, సింపుల్ రైట్. అంటే మనకేం లేదు, కొంచెం వర్డ్ సమ్స్ అనేవి లిటిల్ బై లిటిల్ మన సెంటెన్స్ ఫార్మేట్ చేసుకుంటూ యూ నీడ్ టు మేక్ ద లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, దెన్ ఎలిమినేషన్ మెథడ్ దట్ ఈస్ సమ్వాట్ ఈజియర్ దెన్ ద సబ్స్టిట్యూషన్. సార్ నేను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేస్తాను, చెయ్యి, నో ఇష్యూస్. ఏం క్వశ్చన్లో మెన్షన్ చేయలే కదా, ఎనీ మెథడ్ యూ కెన్ డూ ఇట్. బట్ ఇన్ ఎగ్జామ్ పర్టికులర్లీ ఇఫ్ దే మెన్షన్ బై యూజింగ్ సబ్స్టిట్యూషన్, you have to go with the substitution. Okay, we will continue in the next session. I hope it's very simple and clear. See you in the next video. Thank you.